సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ వారికి లాభం వచ్చేటువంటి కార్యక్రమాలు, వారికి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేటువంటి ఆరోపణలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏ రకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా వచ్చినాయి అని అంటే, ఈ మధ్య హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సినిమా రిలీజ్ కోసం వారు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క. ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి, ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక ఛాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి, కానీ ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు, మీకు ప్రోటోకాల్ లేదా, సీఎం నుంచి కలవాల్సిన అవసరం లేదా, గవర్నమెంట్ ఏర్పడి ఇంతకాలం అయిన తర్వాత మీరు ఎవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం కలవరా, కలిసి వారిని సాకారం చేసుకోరా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈరోజు వారి సినిమాకి అన్ని ట్యాక్స్లు కలిపి ఇంచుమించు 600 నుంచి 700 రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు. ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పరిశీలి చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అంశం కనిపిస్తూ ఉంది. అది దానికి వేరే శాఖ ఉంది, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేరు. అసలు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్లో, నీ ఫైల్స్ మీరు క్లియర్ చేయడం లేదు. కానీ పక్క మంత్రిది మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంచుకోవడానికి మీరే పరిశీలి చేసి నేనే రేట్లు పెంచుకునేట్టుగా చేయించానని మీరే చెప్పుకుంటున్నారు. ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు సినిమాలే నాకు ఆదాయాన్ని ఇస్తాయి కాబట్టి నేను సినిమాలు చేయాలని మీరు అనేక మార్లు చెప్తున్నారు. నిన్నగాక మొన్న ఇండియా టుడేతో కూడా ఐఎమ్ యాక్టింగ్ ఇన్ మూవీస్ బికాజ్ మై మనీ ఇన్కమ్ సోర్స్ ఈజ్ మూవీస్ అని మీరు చెప్తున్నారు. మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ఏ విధంగా ఉంటుందనంటే, ఎవరైనా సరే మంత్రిగా చేరేటప్పుడు ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగి ఉండాలంటే, సెవర్ ఆల్ కనెక్షన్స్ షార్ట్ ఆఫ్ డైవర్స్టింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓనర్షిప్, కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇన్ విచ్ హీ ఆర్ షీ వాజ్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ మినిస్టర్. అంటే మంత్రిగా అపాయింట్ అయ్యే ముందు ఏమైనా కనెక్షన్స్ ఉన్నా, ఏమైనా వ్యాపారాలు ఉన్నా, ఏమైనా వ్యాపకాలు ఉన్నా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసుకోవాలి, అవన్నీ కూడా పూర్తిగా ఆపేసుకోవాలి. వారు ఎక్కడ కూడా దీనిలో ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చే వనరులో భాగస్వామిగా ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఫర్ ఎ మినిస్టర్. అలాంటి పరిస్థితుల్లో మీరు మంత్రిగా ఉండి నాకు ఆదాయం వచ్చే అంశమే వ్యాపకమే నా సినిమాలు, అందుకే నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నానని మీరు ఓపెన్గా ఇండియా టుడే లాంటి ఒక టీవీ ఛానల్కి మీరు ఓపెన్గా చెప్తున్నారంటే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు.